ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త డిఏల పైన గుడ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మే నెలలో 4% డిఆర్ఎస్ అలవెన్స్ పెంపు అయితే ఇవ్వనున్నట్లు సమాచారం. మే నెల 3వ వారంలో ఉద్యోగుల ఖాతాలో డిఆర్ఎస్ అలవెన్స్ బోనస్లు సహా గణనీయమైనటువంటి మొత్తం జమ అవుతుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. త్వరలోనే ఖాతాలో గణనీయమైనటువంటి మొత్తం జమ అవుతుంది. మార్కెట్ ధరల పెరుగుదల పరిగణలోకి తీసుకొని ఉద్యోగుల డిఆర్ఎస్ అలవెన్స్ డిఏ అయితే పెంచబడుతుందన్నమాట. దీని ప్రకారం కరువు భత్యం మళ్ళీ పెంచబడుతుందని సమాచారం అయితే విడుదలైందనమాట. కరువు భత్యం ఎప్పుడు పెరుగుతుంది? మోడీ ప్రభుత్వం కరువు భత్యంలో 4% పెంపుదల ప్రకటించినట్లు సమాచారం. ఉద్యోగులకు డిఆర్ఎస్ అలవెన్స్ బకాయిలు కలిపి 10,000 నుంచి 18,000 వరకు అదనపు జీతం లభిస్తుందని అంచనా. గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగులు త్వరలోనే ప్రయోజనం పొందుతారు. డబ్బులు ఎప్పుడు జమ అవుతుందనే దానిపైన సమాచారం ఇప్పుడు విడుదల చేయబడింది అనమాట. డిఆర్ఎస్ అలవెన్స్ను మరియు బోనస్ మే నెల 3వ వారంలో ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోకి డిఆర్ఎస్ అలవెన్స్ బోనస్తో సహా గణనీయమైనటువంటి మొత్తాన్ని జమ చేయవచ్చని సమాచారం. 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు త్వరలోనే ప్రయోజనం అయితే పొందుతారనమాట. 2 రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. తెలంగాణలోని ఉద్యోగులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీపి కబురు చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఖమ్మం జిల్లా క్యాంపు కార్యాలయంలో నిర్వహించినటువంటి సమావేశంలో మాట్లాడిన ఆయన, అధికారంలో ఉన్నా లేకపోయినా ఉద్యోగులు, ప్రజలే తమకు స్థిరమైన బలమన్నారు. తమ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి వాటిని పరిష్కారానికి అంకిత భావంతో పనిచేస్తున్నామని చెప్పారనమాట. అధికారం శాశ్వతం కాదని, కానీ ప్రజలకు సేవ చేయాలన్నటువంటి సంకల్పం మాత్రం శాశ్వతమని మల్లు బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలు ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడం పైన, ఉద్యోగుల సంక్షేమం పైన దృష్టి సారించబడ్డాయని అన్నారు. గత పాలకులు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానాపై ఒత్తిడి పడిందని, దాని ప్రభావం కొన్ని సమస్యల పరిష్కారంలో జాప్యం కలిగిందని ఆయన అన్నారు. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ లోపాలను సరిదిద్దే ప్రయత్నంలో నిశ్చిత పని